అనే విషయాలు తెలుసుకున్నాం. సో ఈ సెషన్లో ఏంటంటే కంప్లీట్ బిజినెస్ ని ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఏమి చేయకూడదు, అలా కంప్లీట్ విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. ఈ సెషన్ చేయబోయే వ్యక్తి మిస్టర్ చక్రవర్తి గారు. ఈ బిజినెస్ లో డైమండ్ డైరెక్టర్ గా ఉన్నారు. చాలా సీరియస్ లీడర్. సార్ చక్రవర్తి గారు, వెల్కమ్ టు AWW సార్. థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ గారు. ఆల్రెడీ మీకు స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వార్మ్ వెల్కమ్. సో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, అండ్ గుడ్ ఈవినింగ్ టు న్యూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు సెషన్ అనేది VIP అంటారు. సో VIP అంటే వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. సో ఆ నేమ్ లోనే ఉంది వెస్టేజ్ కంపెనీ తాలూకా ఇనిషియేటివ్. అంటే ఇనీషియల్ గా మనం ఎవరైతే సైన్ అప్ చేస్తారో, ఎవరైతే ఇనీషియల్ గా స్టార్ట్ అవుతారో, ఒక డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అసలు వెస్టీజ్ ని ఏ విధంగా నేను చేయాలి, అసలు ఏంటి వెస్టీజ్, అసలు ఇది నాకు ఏ విధంగా కెరీర్ పరంగా నాకు హెల్ప్ అవుతుంది, సో ఏ విధంగా నాకు ఇది నెక్స్ట్ లెవెల్ నన్ను ఏ విధంగా తీసుకెళ్తుంది. ఓకే, సో ఇటువంటి విషయాల గురించి మనం క్లియర్ గా మనం డిస్కస్ చేయొచ్చండి. అండ్ ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే లాస్ట్ మొన్న సాటర్డే సండే ఎవరైతే కంటిన్యూగా సెషన్స్ ఎవరైతే విన్నారో, సో ఈ రోజు దానికి కనెక్టివ్ సెషన్ అండి, మండే సెషన్ అనేది VIP. సో ఇది డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ కాబట్టి ఐ హోప్ అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి, ప్రతిదీ కూడా. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్. సో కాబట్టి ఒక బుక్ పెన్ను తీసుకొని ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ అండి. సో మై సెల్ఫ్ ప్రమోద్ చక్రవర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సో నేను ఈ కంపెనీలో డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. గత 1.5 year నుంచి సీరియస్ యాటిట్యూడ్ తో ఈ బిజినెస్ నేను బిల్డ్ చేస్తున్నాను. సో ఈ రోజు నా టాపిక్ VIP వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. అంటే మనకి ప్లాన్ అర్థమైంది, ప్రొడక్ట్స్ అర్థమైనాయి, సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, సో ఈ రోజు ఈ సెషన్ మీకు ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నారు, ఒక 3 months 4 months 5 months అయింది. ఇనీషియల్ గా చాలా వరకు బాగా చేసుకుంటూ వెళ్ళారు, కొంత స్లో అయింది. లేదనుకుంటే ఈ రోజు మీరు స్టార్ట్ చేశారు, ఇనీషియల్ గా కొత్త 2 రోజులు అయింది జాయిన్ అయ్యి, మీకు ఇది బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే పాత వాళ్ళకి అంటే ఆల్రెడీ బిజినెస్ లో 6 months అయింది, మీరు 10% నుంచి 11% డైరెక్టర్ అయ్యారు, డైరెక్టర్ నుంచి మళ్ళీ మీరు స్లో అయ్యారు. సో ఎప్పుడు కూడా ఏంటంటే మన సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ప్రూవెన్ సిస్టమ్ అండి. అంటే ఇది నేను ఒక్కరిని చేసిన సిస్టమ్ కాదండి. ఈ రోజు కంపెనీలో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఫాలో అవుతున్న ఒక యూనిక్ సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ ను కానీ మీరు ఫాలో అవ్వగలిగితే 100% మీరు వెస్టీజ్ లో సక్సెస్ అనేది గ్యారంటీ అండి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ హియర్ ఇట్ ఇస్ వై టు చూస్ వెస్టీజ్ యాజ్ కెరీర్. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ మీకు చాలా మందికి వస్తుంది కన్ఫర్మ్ గా. లేదనుకుంటే మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు, సో ఎందుకు వెస్టేజ్ ని నువ్వు చూస్ చేసుకున్నావు కెరీర్ కింద అనొచ్చు. సార్ నా పాయింట్ ఇక్కడ ఏంటంటే యువర్ చూస్ వెస్టీజ్ యాజ్ ఏ కెరీర్. ఎందుకు చూస్ చేసుకోవాలి వెస్టీజ్ ని కెరీర్ కింద? ఓకే, ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్స్ అండి. సో హియర్ సెలెక్టింగ్ వెస్టేజ్ యాజ్ ఎ కెరీర్. సో కెరీర్ కింద మనం కానీ వెస్టీజ్ ని తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సో ఎవరైనా అడిగితే వాళ్ళకి ఎటువంటి మనం ఆన్సర్ చెప్పాలి, లేదంటే మనల్ని కొంతమంది క్వశ్చన్ చేస్తారు, సో ఎందుకు వెస్టీజ్ చేయాలి, ఎందుకు వెస్టీజ్ నే కెరీర్ గా తీసుకోవాలి, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వెస్టీజ్ ని ఎందుకు చేయాలంటే ఐ హావ్ ఏ ఆన్సర్స్ అండి, మీకు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ జనరల్ గా నేను ఈరోజు కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ నేను డిస్కస్ చేస్తాను, డోంట్ మైండ్ అండి. ఎందువల్లంటే సో కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మనం ఆల్రెడీ మాడుకున్నాం. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు జాబ్ చేస్తారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారు, వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే నా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆర్ యూ హ్యాపీ విత్ ద ఇన్కమ్ యూ ఆర్ ఎర్నింగ్ ఎవ్రీ మంత్? ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ ద్వారా సంపాదించే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ ద్వారా మీరు హ్యాపీగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? అండ్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ జాబ్? మీ జాబ్ లో మీరు సాటిస్ఫాక్షన్ ఉందా? సో ఓకే, ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత వస్తుంది అనేది సెకండ్ పార్ట్ అయితే, సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్? మీకు నచ్చిన జాబ్ మీరు చేస్తున్నారా, లేదనుకుంటే వచ్చిన జాబ్ చేస్తున్నారా, తప్పక చేస్తున్నారా? ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్, డూ యూ హ్యావ్ ఏ గ్రోత్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో, దాని నుంచి మీకు ఒక గ్రోత్ ప్లాన్ ఏమైనా నెక్స్ట్ నేను ఎలా ఉండబోతున్నాను, ఏ విధంగా ఉండబోతున్నాను, ఎటువంటి లైఫ్ నేను లీడ్ చేయబోతున్నాను, అటువంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఓకే, అండ్ దీస్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్ అండి. ఒకవేళ ఈ రోజు మీరు బిజినెస్ లో
స్టార్ట్ అయ్యారు, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తే లేదా జాబ్ చేసే వాళ్ళకి ఇది ఒక క్వశ్చన్ సార్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? సో మనం క్వశ్చన్ చేసుకుందాం ఇక్కడ నుంచి. సో ఎందుకు వెస్టీజ్ ని కెరీర్ గా తీసుకోవాలన్న దానికి నా దగ్గర ఆన్సర్స్ ఏంటంటే, హావ్ యూ థాట్ వాట్ ఇన్కమ్ యూ విల్ బి ఎర్నింగ్ ఇన్ 3 years ఫ్రమ్ నౌ? ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 years లో మీరు ఎంత ఇన్కమ్ సంపాదించబోతున్నారు, ఎంత ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ ఉంటే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 years ఎంత ఉండాలి, ఎంత వస్తుంది అనుకుంటున్నారు, ఎంత సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఓకే, ఎంత రావచ్చు? అండ్ ఇక్కడ నుంచి 10 years, అండ్ ఇక్కడ నుంచి 30 years. మై క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్ అండి, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? సో ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఫ్యూచర్ గురించి? మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? సో ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు, ఓకే, మీకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఓకే, బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 30 years లో నా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా గ్రోత్ ఉండబోతుంది, ఏ విధంగా నా లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతానని మీకు ఏదైనా ఒక గ్రోత్ ప్లాన్ ఏదైనా ఉందా? ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? అండ్ వుడ్ యూ లైక్ టు లీడ్ యువర్ లైఫ్ ద వే యూ హ్యావ్ బీన్ టిల్ నౌ? ఇప్పుడు దాకా మీరు జీవించాలనుకున్న జీవితం మీరు లైఫ్ లీడ్ చేశారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావ్ యూ రియలైజ్ దట్ ఇఫ్ యూ డోంట్ రియలైజ్ నౌ ఇట్ మైట్ బి టూ లేట్ ఫర్ యూ? మీకు అనిపిస్తుందా, నేను ఇప్పటికి వచ్చి నేను మంచి లైఫ్ స్టైల్ ఇక్కడ తీసుకోలేదు సార్, నేను 2 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను, బట్ నాకు మంచి లైఫ్ స్టైల్ అయితే రాలేదు, నా లైఫ్ నేను ప్రాపర్ గా నేను లీడ్ చేయలేకపోతున్నాను, నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడైనా వచ్చినాయా మీ మైండ్ లో? ఓకే, అఫ్ కోర్స్ వచ్చుంటే దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ అండి. ఓకే, కొంచెం ఫోకస్ చేయండి సార్. ఓకే, అండ్ నెక్స్ట్, డూ యూ అండర్స్టాండ్ ద కేటగిరీ ఇన్ విచ్ యువర్ కెరీర్ ఫాల్స్? ఓకే, ద కెరీర్ ఫాల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ కెరీర్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, సో ఆ కెరీర్ లో మీకు గ్రోత్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏదో ఒక సర్టైన్ టైం పీరియడ్ లో మనం ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటాం. సో మనకి సర్వైవల్ ఇన్కమ్ కావాలంటే ఏదో ఒక జాబ్ చూస్ చేసుకుంటాం. ఆ జాబ్ లోని స్టిక్ ఆన్ అయిపోయి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచే మనీ గెయిన్ చేయాలనుకుంటాం. బట్ వాస్తవానికి అది ప్రాక్టికల్ గా వచ్చేసరికి దిస్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు కెరీర్ ఇలా ఉండబోతుందా, ఇలా మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించగలిగారా? ఒకవేళ ఆలోచిస్తే ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే. అండ్ నెక్స్ట్, అండ్ నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, డోంట్ మైండ్ ఎవ్రీబడి, నేను ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదండి, దిస్ ఇస్ ద రియల్ ట్రూత్ అన్నమాట. ఎందుకు అంటే ఆల్ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఈ పీపుల్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ అనమాట. ఎందువల్లంటే జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పాండమిక్ తర్వాత చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. ఇక్కడ నా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ అండి. ఓకే, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దట్స్ లైక్ ఎ సర్వీస్, ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్కమ్, ఇక్కడ చూడండి ఇది ఇన్కమ్ అండి, సో ఇది మీ ఏజ్ అండి. ఓకే, ఇక్కడ మీకు చూసుకుంటే మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో మీ వర్క్ మీకు ఫ్లెక్సిబుల్ టైంలో ఉంటుందా? మీకు నచ్చిన టైంలో మీరు చేయొచ్చా? లేదనుకుంటే మీరు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏమైనా ఉంటుందా? మీ జాబ్ లో మీకు చేయడానికి ఏం లేదండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్, మీకు ఏది ఉండదు. మీకు బాస్ ఉంటాడు, మీ బాస్ ఏం చెప్తే మీరు చేయాలి. సో ఖచ్చితంగా మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుందండి. ఓకే, ఇన్కమ్ ఎప్పుడు కూడా మనకి సేమ్ గ్రోత్ అప్ ఉండదు, ఏమి ఉండదు అనమాట. కానీ ఖర్చులు మాత్రం బాగా పెరుగుతూ ఉంటాయి, రైట్? అండ్ సర్వీస్ మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు వర్క్ చేయాల్సిందే, 365 days 24 hours బాస్ ఏం చెప్తుంది మీరు చేయాలి ఒక జాబ్ లో అయితే. ఓకే, అదే వెస్టీజ్ లో మీరు కంపేర్ చేసుకుంటే, వెస్టీజ్ గాని మీరు కెరీర్ గాని తీసుకోగలిగితే, ఓకే, సో ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే యూ హ్యావ్ ఎ ఫ్లెక్సిబుల్ టైం అండి. మీకు నచ్చిన టైంలో, నచ్చిన ప్లేస్ లో, నచ్చిన వ్యక్తితో మీరు చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఇన్కమ్ ఉంటుందండి, బట్ జాబ్ లో మాత్రం ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి. మనం జాబ్ కి వెస్టీజ్ కి కంపేర్ చేసుకోండి, ఇంకా నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్, స్మాల్ బిజినెస్. కొంతమంది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, చిన్న వ్యాపారస్తులు పెట్టుకునేవారు. ఓకే, ఇక్కడ మీరు వీళ్ళకి చూసుకుంటే పాయింట్ ఇక్కడ కూడా చూడండి, ఇన్కమ్, ఏజ్. ఇక్కడ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో సార్ ఒక చిన్న బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలన్నా మోర్ దాన్ 5 lakhs, ఓకే, 3 lakhs, 5 lakhs, 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేయాలండి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ టు యువర్ బిజినెస్. అండ్ ఇన్వెస్ట్ చేసి సరిపోతుందా, దాంతో పాటు ఎఫర్ట్స్ పెట్టాలి, వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ ఉంటుందండి, ఫ్యామిలీ అంతా కష్టపడాలి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా మీరు ఎంత కష్టపడితే అంతే వస్తుంది.
అంటే మీకు వచ్చేదంతా కూడా యాక్టివ్ మనీ. జాబ్ లోనైనా యాక్టివ్ మనీ వస్తుంది, స్మాల్ బిజినెస్ లో కూడా మీకు వచ్చేది యాక్టివ్ మనీ అనండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు మీకు ఇన్కమ్ అనేది అలాగ పెరిగి 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 అలాగ ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుందండి. సో చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకున్నారు. అదే వెస్టేజ్ లోకి వచ్చేసరికి ఏంటంటే దేర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్ అని. సో ఒక 0% మనం ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిస్క్ ఫ్రీ బిజినెస్ మీరు ఆపరేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద పాసిబిలిటీ ఇన్ వెస్టేజ్. ఓకే, అండ్ కమింగ్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ గా కానీ లేదా ఒక బిజినెస్ కానీ చూసుకుంటే మీకు అన్స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుందండి. ఎగ్జాంపుల్ మీరు రకరకాల బిజినెస్ కానీ మీరు డీల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ డీల్స్, ఏదైనా ఒక ప్రాపర్టీ సైట్ చూసారు, ఏదో రియల్ ఎస్టేట్ కానీ ఇది కానీ చూసారు. సో అది మీరు అంటే ఎప్పుడో ఒక వెంచర్ వేసారు, దాన్ని అమ్మాలి, దాన్ని అమ్మితే మీకు కమిషన్ వస్తుంది. ఇది ఇట్స్ నాట్ 360 degrees అండి. సో అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఆర్డ్స్ ఎక్కువ ఉంటాయి జాబ్స్ లో, అది కూడా గ్యారంటీ లేదు. అండ్ సీజనల్ ఇన్కమ్స్, కొన్ని బిజినెస్ ఉంటాయి సీజనల్ వైజ్ గా అవుతుంటే తర్వాత క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మరి రిమైనింగ్ టైం ఏం చేస్తారు? ఓకే, లేదంటే ఏదైనా కన్సల్టెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో పంపిస్తాం, లేదా జాబ్స్ ఇప్పిస్తాం, లేదంటే ఇలా కొన్ని ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది స్టేబుల్ గా ఉండదండి. ఓకే, ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంటుంది, రైట్? అండ్ మెకానిక్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఎక్సెట్రా ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ చూసుకుంటే యూ హ్యావ్ ఎ అన్స్టేబుల్ ఇన్కమ్. అంటే మీరు ప్రొఫెషనల్ గా జాబ్ లో చూసుకున్నా, ఒక బిజినెస్ లో చూసుకున్నా కూడా మీ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ గా అయ్యే పద్ధతి అయితే లేదు. గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఉండదండి. ఓకే, అండ్ కమింగ్ టు వెస్టీజ్, ఇక్కడ మీకు డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ వెస్టీజ్ లో చూసుకుంటే ఇన్కమ్ విచ్ రైజెస్ లైక్ ఎ సన్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే సార్ ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు, ఇక్కడ మీరు చూడండి, నేను ఈ చార్ట్ లో మీకు కనిపిస్తుంది, దిస్ ఇస్ కాల్డ్ ఇన్కమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏజ్ ఫ్యాక్టర్, మనకి ఇంతకు ముందు స్లైడ్ అది ప్రతిదీ అదే మనం చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక కొంత టైం, రైట్, ఒక కొంత టైం మీరు వర్క్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీలో కొంత టైం వర్క్ చేస్తే మీ ఇన్కమ్ అనేది గ్రాడ్యువల్ గా గ్రో అవుతుందండి. ఓకే, గ్రాడ్యువల్ గా గ్రో అయ్యి ఒక లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇట్స్ హిట్ లైక్ ఏ రాకెట్ అనమాట. ఓకే, ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్ గా మీరు గ్రో అయిపోతారండి. అంటే ఇక్కడ మీరు చూడండి, మీరు లైఫ్ లాంగ్ కష్టపడాలంటే, లేదంటే కొంతకాలం మీరు కష్టపడితే చాలు. ఓకే, అరౌండ్ 2 years, 3 years, 4 years, 5 years, whatever the time, you have to invest your time and get the money అంటే. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ వెస్టేజ్ బిజినెస్ అండి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకు వెస్టేజ్ నేను కెరీర్ గా తీసుకోకూడదు? ఓకే, దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అండి. సో ఓన్ ఏ వెస్టేజ్ బిజినెస్. ఇక్కడ మన వెస్టేజ్ బిజినెస్ మనం చేయటం వల్ల అంటే యూ ఓన్ ఏ బిజినెస్. సార్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నానండి, యూ ఓన్ ఏ బిజినెస్, యు ఆర్ ద బిజినెస్ ఓనర్, అందుకే యు ఆర్ ద బాస్. మీరు ఎప్పుడైతే వెస్టేజ్ ని బిజినెస్ గా మీరు టేకప్ చేశారో యూ హ్యావ్ ఎ బిజినెస్. అండ్ చూస్ ఓన్ వర్కింగ్ అవర్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, సండే, హాలిడేస్, వాట్ ఎవర్ అ టైం మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం, మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చండి. మీకు సండే హాలిడే కావాలి తీసుకోవచ్చు, నో ఇష్యూస్. మీకు సండేస్ వర్క్ చేద్దాం అనుకున్నారు చేయొచ్చు, హాలిడేస్ లో వర్క్ చేద్దాం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దెర్ ఈస్ నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. మీరు ఈ టైంలో చేయాలి, ఇన్ని గంటలు చేయాలన్న ఏం లేదంటే మీకు నచ్చిన టైంలో చేయొచ్చు. ఓకే, అండ్ చూస్ ద పీపుల్ విత్ హూమ్ యూ వుడ్ లైక్ టు వర్క్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ అవర్ వెస్టేజ్ బిజినెస్. మీకు చూసుకుంటే ఏదైనా ఒక బిజినెస్ లో కానీ ఏదో జాబ్ లో కానీ యూ డోంట్ సెలెక్ట్ ఎనీబడి. మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఏమి ఉండదండి, పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ వెస్టేజ్ లో మీకు నచ్చిన వాళ్ళతో మీరు బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ, యూ కెన్ సెలెక్ట్ పీపుల్. సో లైక్ మైండెడ్ పీపుల్ తో మీరు మాట్లాడతారు, ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్, మీరు ఆయన రైట్ పర్సన్ అయితే మీరిద్దరు కలిసి టీం వర్క్ చేయొచ్చండి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బిగ్ బిజినెస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చూస్ వేర్, ఇన్ విచ్ ఏరియా, టౌన్, స్టేట్ యూ వాంట్ గ్రో యువర్ బిజినెస్. బికాస్ వెస్టేజ్ అనే కంపెనీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. పూర్తిగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నేషనల్ లెవెల్లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి ఊర్లో కూడా మనకి వెస్టేజ్ అనే బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా మనకి 50+ ఆఫీసెస్ ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆపరేట్ చేయొచ్చు, ఏ స్టేట్ కి వెళ్ళినా ఆపరేట్ చేయొచ్చు, ఏ డిస్ట్రిక్ట్ కి వెళ్ళినా ఆపరేట్ చేయొచ్చు. సో అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెస్టేజ్ కంపెనీ మనకు రెడీ చేసి ఉంచిందండి. సో యు గో ఎనీవేర్. ఓకే, ప్లాన్ హౌ మచ్ యుడ్ లైక్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ బిజినెస్ అండి. సో మీకు నెక్స్ట్ మంత్ ఇన్కమ్ ఎంత కావాలో ఈ రోజు మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. యూ కెన్ డిసైడ్, యూ కెన్ ప్లాన్, అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్. యూ కెన్ గెట్ మోర్ మనీ. సో మీకు జాబ్ లో ఉంటుందా, బిజినెస్ లో ఉంటుందంటే నో. బట్ ఇక్కడ మనకి వెస్టీజ్ లో మాత్రం యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్
డే బై డే, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్, యూ హావ్ టు ఇంక్రీజ్. ఇట్ ఈస్ యువర్ రిమోట్ కంట్రోల్. మీ చేతిలో ఉంటుందండి, మీ బిజినెస్ మీ చేతుల్లో ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. ఓకే, సో వెస్టీజ్ ఇస్ ద ఓన్ బిజినెస్, యూ ఓన్ ఏ బిజినెస్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ఒక కంపెనీలో మనం ఒక కెరీర్ గా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, చూస్ వెస్టీజ్ ఎస్ అ కెరీర్. యూ హ్యావ్ గ్రోత్ ఉండాలి, సక్సెస్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే కంపెనీ ఉన్న ప్రొడక్ట్స్, మేనేజ్మెంట్, మార్కెట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో దీస్ 5 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్, అవునా కదా? కంపెనీ బ్యాక్గ్రౌండ్ మనకి స్ట్రాంగ్ పొటెన్షియల్ గా ఉంటే ఈ బిజినెస్ ని మీరు ఎంతవరకైనా తీసుకెళ్ళగలుగుతారు. ఓకే, అటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన కంపెనీ వెస్టీజ్. అండ్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఫినామినల్ ప్రొడక్ట్స్ అండి. ఓకే, ఈ రోజు వరకు ఏ ప్రొడక్ట్ కూడా రిజల్ట్ లేకుండా ఏ ప్రొడక్ట్ లేదండి. సో రిజల్ట్ లేని ప్రొడక్ట్ వెస్టీజ్ అమ్మదు, వెస్టీజ్ తయారు చేయదు, వెస్టీజ్ ప్రమోట్ చేయదు. ఓకే, అండ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి దోస్ పీపుల్ ఆర్ ఫినామినల్ అండి. ఇటువంటి లీడర్షిప్, ఇటువంటి మేనేజ్మెంట్ నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదండి. అటువంటి అద్భుతమైన మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ స్ట్రక్చర్ కానీ, మార్కెట్ లో కంపెనీ తరఫు తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే కంపెనీ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వి ఫాలో ద సిస్టమ్ అండి. సో ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఆ కంపెనీకి ఉంటుందో డెఫినెట్ గా మనకి గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే గ్రోత్ సక్సెస్ ఉందో ఆటోమేటిక్ చూస్ యాజ్ ఏ కెరీర్, రైట్? హియర్ ఇస్ అ కంపెనీ అండి. కంపెనీ తాలూకా మీకు ప్రొఫైల్ చూపిస్తాను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ విత్ స్టేబుల్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ విత్ స్టేబుల్ మేనేజ్మెంట్ అండి. ఎక్కడా కూడా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మన కంపెనీ మీరు చూసుకుంటే ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుందండి. ఇప్పటికి మనం 17 years కంప్లీట్ చేసుకున్న వితే CAGR రేట్ 79% గ్రోత్ అండి. అంటే క్యూములేటివ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ అంటారు అన్నమాట. అది 17% గ్రోత్ లో ఉంది ఈ కంపెనీ. అండ్ మోర్ దాన్ 2.5 crore డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఇండియా. 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి మన ఇండియాలో. అలాగే 48 ఆఫీసెస్ ఇన్ ఇండియా, అక్రాస్ ఇండియా, పాన్ ఇండియా మొత్తం మీద 48 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆఫ్లైన్ సెంటర్స్, ఆన్లైన్ సెంటర్స్ చూసుకుంటే 3500 ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీ ట్రైనింగ్స్ హెల్డ్ ఎవ్రీ మంత్. సార్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇప్పటికొచ్చి ఇన్ని వేల ట్రైనింగ్స్ చేస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే సార్ మార్కెట్ సార్ వెస్టీజ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే పాండమిక్ సిచ్యువేషన్ లో, లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో కంపెనీ చేస్తున్న డిజిటల్ ట్రైనింగ్స్ చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ సార్. ప్రతి ప్రొడక్ట్ గురించి, ప్రతి వీక్లీ ట్రైనింగ్స్, డైలీ ట్రైనింగ్స్. సో వెస్టేజ్ కంపెనీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మెయిన్ గా వాళ్ళు పెట్టేదంతా కూడా ట్రైనింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారండి. ఎందువల్లంటే దే రీచ్ దేర్ గోల్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఎక్కువ ఆలోచించి ఏదైనా కంపెనీ ఉందంటే అది వెస్టేజ్ అండి. అండ్ 350+ ప్రొడక్ట్స్, 19 డిఫరెంట్ కేటగిరీస్ అండి. ఇది చెప్పడానికి చాలా అద్భుతమైన ఇదండి. ఎందువల్లంటే 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ మా కంపెనీ నుంచి చెప్తారు, కానీ ఎన్ని కేటగిరీస్ లో ఉన్నాయి? దిస్ వెరీ ఇంపార్టెంట్. కేటగిరీస్ బట్టే కదండి మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. 19 కేటగిరీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. అండ్ ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ అండి. ఇండియాలో స్టార్ట్ అయ్యి, ఇండియాలో సక్సెస్ అయ్యి, ఇండియాలో నెంబర్ 1 అయ్యి, ఇండియాలో మీకు డిజిటల్ గా 7th ర్యాంక్ తీసుకున్న ఈ వెస్టేజ్ అన్న కంపెనీ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా సాచురేట్ అయింది. బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఒమాన్, సౌదీ అరేబియా అండ్ UAE. సో ఇలా కొన్ని దేశాల్లో కూడా మన కంపెనీ విస్తరణ జరిగిందండి. అట్ ద సేమ్ టైం మిషన్ టు అమాంగ్ ద టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే టాప్ 10 లో ఉండాలనే కంపెనీ తాలూకు ఒక మిషన్ తో వర్క్ చేస్తుంది 2025 నాటి. అండ్ అన్డౌటెడ్లీ కంపెనీ విల్ రీచ్ టాప్ 10 పొజిషన్ అండి ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అటువంటి కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి మనకి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు వెస్టీజ్ ని మనం కెరీర్ గా చూస్ చేసుకోకూడదు? ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ చూసుకునేసరికి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 19 కేటగిరీస్ ఆల్రెడీ మీరు CNT ట్రైనింగ్ లో వినే ఉంటారు. ఇన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏవేవి కేటగిరీస్ ఉన్నాయి. సో ప్రతిదానికి ఇదంతా కూడా యూనిక్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అండి. సో ఇండియాలోని ఫస్ట్ టైం అండి ఒక కణానికి కావలసిన పోషకాహారాన్ని ఏ విధంగా సమపాలుగా, సమతుల్యంగా ఇవ్వాలి, ఏ విధంగా దాన్ని డిజైన్ చేయాలి, ఏ విధంగా ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేయాలి, దానికి ఒక CNT ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇండియాలో టాప్ కంపెనీ అయ్యిందండి వెస్టేజ్ కంపెనీ. ఓకే, ఎవ్వరు చేయలేని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వెస్టేజ్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ కేటగిరీస్, 19 డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ ద హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండి. సో సార్ ఇప్పటి వరకు వెస్టేజ్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ టచ్ చేస్తే దాని క్వాలిటీని మీరు జడ్జ్ చేయక్కర్లేదండి. ఆల్వేస్ సింప్లీ సూపర్బ్ అండి. దట్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ జనరేటింగ్
and sustaining consumer loyalty towards the brand. సో ఈ రోజున 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ వెస్టీజ్ కి లాయల్ కస్టమర్లుగా ఉన్నారండి. ఎందుకు ఉన్నారంటే కంపెనీ విల్ గివ్ ఏ సచ్ స్టాండర్డ్స్ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్స్. ఓకే, అండ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి చూసుకుంటే సార్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ కలిగిన కంపెనీ అండి. మన కంపెనీ కంటిన్యూగా మనకు అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ ఈ ప్రొఫెషనల్స్ విత్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సార్ ఈ కంపెనీని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే కంపెనీని వెనకుండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నదండి డైరెక్ట్ సెల్లింగ్ లో. సో అటువంటి చేతుల మధ్య, అటువంటి ఒక పీపుల్ మధ్యలో మనం ఉన్నామండి, సేఫ్ హ్యాండ్స్ లో మనం ఉన్నాం. అండ్ మనకున్న సర్టిఫికేట్ చూసుకోవాలి, జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాక్టీస్ ఉంది, ISO 9001 2015 సర్టిఫైడ్, అండ్ వెస్టీజ్ హస్ బీన్ ర్యాంక్డ్ 36 ఇన్ ద 2021. ఈ 2021లో గ్లోబల్ 100 లిస్ట్ అవార్డ్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో టాప్ నెంబర్ 1 కంపెనీ అని అంటే అన్డౌటెడ్లీ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దట్స్ ఇట్. యూ కెన్ గూగుల్ అండ్ ఎనీథింగ్ మీరు చేయండి కావాలంటే. అండ్ సార్ ఇండియాలో నెంబర్ 1 అయిపోయింది కదా, మరి వరల్డ్ లో ఏ ర్యాంక్ లో ఉన్నామంటే సార్ ప్రపంచంలో టాప్ 100 కంపెనీస్ లిస్ట్ చేస్తే, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తే ఆ టాప్ 100 లిస్ట్ లో మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 36th ర్యాంక్ లో ఉంది సార్. ఓకే, అండ్ ఇండియా నుంచి ఓన్లీ కంపెనీ వెస్టేజ్ అండి. అండ్ సర్టిఫైడ్ అమాంగ్ ద టాప్ 50 mid-sized workplace by Great Place to Work. Okay, and efficient management system for smooth operations, member of HEDSA, Health Dietary Supplement Association లో కూడా మెంబర్ ఆఫ్ ది ఉన్నామండి. అలాగే ఈ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి దానైనా కూడా చాలా స్మూత్ గా, సింపుల్ గా హ్యాండిల్ చేసే ఒక కంప్లీట్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నామండి. ఓకే, నిజంగా చెప్తున్నాను, ఈ రోజు మనకి పాండమిక్ లో కానీ, లాక్డౌన్ టైంలో కానీ కంపెనీ ఎవరికి కూడా ఇన్కమ్ ఆపలేదండి. ఎవరికి కూడా ప్రొడక్ట్స్ దగ్గర కానీ ప్రతి దగ్గర కంపెనీ తీసుకున్న డెసిషన్ చూస్తే మైండ్ బ్లోయింగ్. అండ్ ఆత్మనిర్భర్ ప్లాన్ కానీ, ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ 2 కానీ ప్రతిది కూడా డిస్ట్రిబ్యూటర్ కి ఎంతో సపోర్టివ్ గా మన కంపెనీ అనేది మనకి సపోర్ట్ చేయడం జరిగిందండి. ఓకే, దిస్ ఇస్ ద హోల్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ మార్కెట్ చూడండి సార్, వెస్టేజ్ కంపెనీ గ్రో అవడానికి ఒక పెద్ద రీజన్ ఏంటంటే మార్కెట్ కి అనుకూలంగా, మార్కెట్ కి సీజనల్ గా మనకి ప్రొడక్ట్స్ అనేవి కంపెనీ తెచ్చడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే బిలియన్స్ ఆఫ్ పీపుల్ విత్ గ్రోయింగ్ డిజైర్స్, ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ డిజైర్స్ తో వాళ్ళు ఏదైనా కోరుకుంటున్నారండి. అలాగే ఎవ్రీ వన్ లుకింగ్ ఎట్ ఇంప్రూవింగ్ దేర్ లైఫ్ స్టైల్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఆర్ మోర్ హెల్త్ కాన్షియస్. అందుకే వెస్టేజ్ కంపెనీ హెల్త్ కేటగిరీని ఫస్ట్ ప్రియారిటీ కింద ఇచ్చిందండి. అందుకే ఈ రోజున మనం మాట్లాడే ఎందుకు హెల్త్ కేటగిరీ నుంచి ఎక్కువ చెప్తామంటే పీపుల్ ఆర్ హెల్త్ కాన్షియస్. ఓకే, అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇస్ ద బిజినెస్ టు బి ఇన్ ద నెక్స్ట్ 30 years. రాబోయే 30 సంవత్సరాల్లో ఒక పెద్ద ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అందుకే మన వెస్టేజ్ కంపెనీ 70% ప్రొడక్ట్స్ అన్ని కూడా కానీ, ఎక్కువ ట్రైనింగ్స్ కానీ అన్ని కూడా హెల్త్ మీద ఎక్కువ చేయడం జరుగుతుందండి. ఓకే, యు సీ, లుక్ ఎట్ ఆల్ ద ఎక్స్పెన్సివ్ హాస్పిటల్స్, సో మెనీ ఆఫ్ దెమ్ హావ్ స్టార్టెడ్ బికాస్ దే నో దట్ పీపుల్ విత్ మనీ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజింగ్లీ సిక్. ఇక్కడ ఎందుకు వెల్నెస్ ఇండస్ట్రీ మీద, ఎందుకు సిక్నెస్ ఇండస్ట్రీ, లైక్ ఎందుకు హెల్త్ సప్లిమెంట్స్ మీద ఎందుకు మనం నెక్స్ట్ రాబోయే 30 సంవత్సరాలు ఎందుకు ఇంత గ్రోత్ ఉందంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి దానికి పీపుల్ డిపెండ్ ఆన్ హాస్పిటల్స్ అండి. ప్రతి దానికి నీరస పడిపోవడం, కొన్ని రకాల డిసీజ్ రావడం, పెద్దానికి హాస్పిటల్కి వెళ్ళడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇలా ఎక్కువ అవుతున్నారు. దీన్ని ప్రివెన్షన్ మెథడ్ లో మంచి హెల్త్ సప్లిమెంట్స్ కానీ వీళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మంచి హెల్తీగా ఉంటారు. ఓకే, వి ఇంప్రూవ్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. సో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ ఇస్ ద ఓన్లీ కంపెనీ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండి. సో 360 degrees వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది టు హెల్ప్ పీపుల్ అండి. ఓకే, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి మార్కెట్ కి అనుకూలంగా మన కంపెనీ ప్రొడక్ట్స్ అనేది ఉంచడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ అండి. ఏదైనా ఒక కంపెనీ అడాప్టెడ్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అంటే ఆ కంపెనీ నెంబర్ 1 అండి. సో ఊరికే నెంబర్ 1 అవ్వలేదు సార్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దే ఓన్ ఏ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకండి ఎడ్యుకేషన్ సిస్టమ్? చూడండి, ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, లెర్న్, డూప్లికేట్ అండ్ ట్రైన్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అర్థం కావడానికి, నేర్చుకోవడానికి, డూప్లికేట్ చేయడానికి, మీరు ఇంకొకరికి ట్రైన్ చేయడానికి సిస్టమ్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ లీడర్స్ విత్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటం వల్ల మనకుంటే బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ తాలూకా టెస్టిమోనీస్ కానీ, వాళ్ళ మీటింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ సిస్టమ్ లో మనం వినడం వల్ల ఏమవుతుందంటే వి గెట్ మోర్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, పర్ మంత్ 20 lakhs సంపాదించిన వ్యక్తి, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ మన సిస్టమ్ లో కానీ విన్నాం అనుకోండి,
సో మీకు 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదా? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సిస్టమ్ అండి. అండ్ ఎ వెల్ ఎక్విప్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ క్లైంబ్ ద ల్యాడర్ టు సక్సెస్. సో ఈజీగా సక్సెస్ అనేది ఇచ్చిన ఫాస్ట్ గా ఎక్కడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి అండి. సో వెస్టీజ్ క్రియేట్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డూ యూ నో హౌ మచ్ పర్ అవర్ యువర్ వర్త్ ఇన్ యువర్ ఓన్ వెస్టేజ్ బిజినెస్? సార్ ఇక్కడ సార్ వెస్టేజ్ చేయమని చెప్పారు కదా, నేను డబ్బు ఎంత సంపాదించవచ్చు? ఓకే, మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? డూ యూ నో హౌ మచ్ పర్ అవర్ యువర్ వర్త్? అసలు మీ గంట తాలూకు విలువ ఎంతో మీకు తెలుసా వెస్టేజ్ లో? సార్ మీకు చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూపిస్తానండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. డూ యూ నో హౌ మచ్ పర్ అవర్ యు వర్త్ ఇన్ యువర్ ఓన్ వెస్టేజ్ బిజినెస్? మీ బిజినెస్ లో, మీ జాబ్ లో గంటకి మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. యూ డోంట్ బాదర్ అబౌట్, మీరు దాని గురించి ఏం పట్టించుకోవద్దు. కావాలంటే పేపర్ మీద రాసుకోండి. వెస్టీజ్ లో మీ గంట ఇన్కమ్ ఎంతో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్, మీరు జాబ్ చేసినా, ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ కెన్ వర్క్ ఫ్రూట్ఫుల్లీ ఫ్రమ్ 25 years టు ఏజ్ టిల్ 60 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25వ సంవత్సరంలో మీకు జాబ్ వచ్చింది. ఓకే, అంటే మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు జాబ్ చేస్తారా లేదా? అంటే అరౌండ్ గా 35 years, 35 సంవత్సరాలు మీరు కష్టపడితే, ఓకే, టైం స్పెంట్ ఇన్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, రోజుకి 8 గంటలు కష్టపడాలి ఖచ్చితంగా. మీరు ఎస్ అన్నా, నో అన్నా, సిక్ అన్నా, ఏవన్నా అనవసరం, ప్రతిరోజు 8 గంటలు పని చేయాలి. ఓకే, ఇంటూ 300 days. ఎందుకంటే 65 రోజుల్లో సండేస్, వీకెండ్స్, హాలిడేస్, ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి ఒక 65 రోజులు తీసాం, 300 రోజులు ఇంటూ 35 years అండి. అంటే 8 గంటలు ఒక రోజున చొప్పున 300 రోజులు పనిచేస్తే ఇంటూ 35 సంవత్సరాలు కానీ మనం చేస్తే టోటల్ ఎన్ని అవర్స్ అండి? 84,000 hours. అంటే 84,000 hours మీరు కష్టపడ్డారండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ యూ కెన్ ఎర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యూమ్ చేద్దాం, నెలకు మీరు ఒక 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 20,000 రూపాయలు ఇంటూ 12 నెలలు, ఓకే, ఇంటూ 35 years మీరు క్యాలిక్యులేట్ చేస్తే 84 లక్షల రూపాయలు మీరు సంపాదిస్తారండి. ఎన్ని సంవత్సరాలు సార్? 35 సంవత్సరాలకి మీకు వచ్చే ఆదాయం ఎంత అంటే 84 లక్షల రూపాయలు. అంటే ఒక గంటకి, అంటే 84 లక్షలు డివైడెడ్ బై 84,000 గంటలు చూసుకుంటే ఒక గంటకి మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు సార్ మీ జాబ్ లో. ఇంకొంతమంది సీనియర్స్ అయితే 200 సంపాదిస్తారు, ఇంకొంతమంది సీనియర్స్ అయితే 300 సంపాదిస్తారు, ఇంకొంతమంది సీనియర్స్ అయితే 500 సంపాదించవచ్చు. మేబీ, మే నాట్ బి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఓకే, కొంతమంది అట్లీస్ట్ కొన్ని 1000 రూపాయలు సంపాదించవచ్చు, వెల్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే. ఓకే, సో అక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక గంటకి మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు ఏదైతే జాబ్ చేస్తే. ఓకే, అండ్ లుక్ ఇన్ టు వెస్టీజ్ బిజినెస్ అండి. ఇన్కమ్ ఫ్రమ్ వెస్టీజ్ ఒక కెరీర్ గా తీసుకుంటే, సార్ మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు జాబ్ చేస్తే గంటకి మీరు 100 రూపాయలు మీ తాలూకా వాల్యూ, మీ 1 hour వాల్యూ ఎంత జాబ్ లో? 100 rupees మినిమం. ఓకే, అదే వెస్టీజ్ గారు మీరు కెరీర్ గా తీసుకుంటే, ఇక్కడ మనం చూద్దాం సార్, నేను 35 సంవత్సరాలు అని చెప్పానండి, 35 years అక్కర్లేదు, జస్ట్ వర్క్ ఫర్ 5 years టు బికమ్ ఏ క్రౌన్ డైరెక్టర్. ఓకే, క్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి, లేదా క్రౌన్ డైరెక్టర్ నాకు తెలిసి ఇప్పుడున్న సక్సెస్ ప్లాన్ ప్రకారంగా చూసుకుంటే క్రౌన్ అనేది ఈజీగా 1 year నుంచి 18 months లో క్లోజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మినిమం ఇన్కమ్ క్రౌన్ డైరెక్టర్ అయితే మినిమం ఇన్కమ్ ఫాలోయింగ్ ద సిస్టమ్, ఫాలోయింగ్ ద అప్లైన్, చెప్పినట్టుగా మీరు చేయగలిగితే యావరేజ్ గా క్రౌన్ ఇన్కమ్ 1 లక్ష రూపాయలు ఉంటుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 1 లక్ష రూపాయలు కదా, 1,00,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 30 years అండి. అంతే కదా, నేనేం చెప్పానంటే మీరు 5 సంవత్సరాలే పనిచేశారు కదా, 5 సంవత్సరాలు పనిచేశారు, 30 years మీకు ఇన్కమ్ వస్తే టోటల్ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి? 3,60,00,000 రూపాయలు. రైట్, మీకు పాయింట్ అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి టోటల్ వర్కింగ్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ 5 సంవత్సరాలు ఏదైతే పని చేశారో ఆ 5 సంవత్సరాలు డైలీ 5 hours వర్క్ చేశారు అనుకుందాం. టేక్ 5 hours యాజ్ ఏ వెస్టీజ్ ఒక కెరీర్ గా మీరు సెలెక్ట్ చేసుకొని రోజుకి 5 గంటలు వర్క్ చేశారు, కేవలం 330 రోజులే వర్క్ చేశారు. ఇంటూ 5 years చూసుకుంటే 8,250 గంటలు పనిచేశారు. దేనికోసం? వెస్టీజ్ ఒక కెరీర్ గా సెలెక్ట్ చేసుకొని రోజుకి ఒక 5 గంటలు మీరు కష్టపడితే మీరు ఎన్ని గంటలు పనిచేశారంటే 8,250 గంటలు మీరు పనిచేస్తే ఇన్కమ్ చూసుకునేసరికి టోటల్ ఎంత వచ్చిందంటే 30 years కి 3,60,00,000 డివైడెడ్ బై 8,250 గంటలు చేస్తే ఒక గంటకి మీ వెస్టేజ్ ఇన్కమ్ అనేది 4,363 రూపాయలు. ఒక గంట మీ ఇన్కమ్ ఇన్ వెస్టేజ్. ఇప్పుడు మీరు ఆలోచించండి సార్, మీరు టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
జాబ్ లో చేయాలా, బిజినెస్ లో చేయాలా, వెస్టీజ్ లో చేయాలా? చూస్ యువర్ సెల్ఫ్ అండి. దిస్ ఇస్ ద రియల్ బిట్టర్ ట్రూత్. మీరు కావాలంటే మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని మీరు రోజుకి ఎంత పని చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, ఎంత మీకు మిగులుతుంది, ఎంత ఖర్చులు అవుతుంది, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే, సార్ నేను జస్ట్ ఓన్లీ 1 lakh రూపీ మాత్రమే చెప్పాను. ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ లీడర్స్ ఓకే 2 lakhs 3 lakhs పర్ మంత్ తీసుకుంటున్నారండి. దే ఆర్ గెటింగ్ ఒక సాలిడ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అండి. ఒకవేళ మీరు వెస్టీజ్ ని కెరియర్ గా తీసుకుంటే దిస్ ఇస్ ద ఆపర్చునిటీ, రైట్? అండ్ టోటల్ ఇన్కమ్ అండ్ వెస్టేజ్ సర్వీస్ చూసుకుంటే గంటకి 4,363 రూపాయలు బాగుందా, గంటకి 100 రూపాయలు బాగుందా? చూస్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ నెక్స్ట్, సో వాట్ యూ వాంట్? వెస్టేజా లేదా జాబా? వెస్టేజా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్? చూస్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, సో ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి, మీకు 100% మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇటువంటి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు వెస్టేజ్, వి ఆల్రెడీ వెల్కమ్ యూ అండి. అండ్ కంగ్రాచులేట్ ఎవరైతే ఈ రోజు వెస్టేజ్ ని ఒక కెరీర్ గా తీసుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఇక్కడ మీరు వెస్టేజా